ఈ రోజు మనం తెలుసుకుందాం బద్ధకస్తుడైన నాన్నకి కొడుకు ఏ విధంగా మేలుకొలుపు చేశాడో అని. చందన్ యొక్క రసగుల్లా ఊరి మొత్తానికి చాలా ఫేమస్. అతను రోజూ సాయంకాలం కాగానే మెయిన్ రోడ్డుకి పక్కగా తన బండి పెట్టేవాడు. ఇంకా 2 రసగుల్లాలు ఇవ్వండి, చాలా బాగున్నాయి. నాకు కూడా ఇవ్వండి అన్నా, చాలాసేపటి నుంచి నిలబడున్నాను. ఆ ఇస్తానా తొందర చేయకుర్రి. చందన్ తన భార్య సహకారంతో రసగుల్లాలు తయారు చేస్తాడు. అతని వ్యాపారం చాలా బాగా నడుస్తూ ఉంది. కానీ చందన్ చాలా సోమరి. ఏమండి, రసగుల్లా తయారైపోయింది. ఈ రోజు బండి పెట్టడానికి వెళ్తున్నారా లేదా? నీళ్ళులేంది వాతావరణం చూడు ఎంత మంచిగుంది. ఎవడెళ్తాడు, నాకు మంచి నిద్ర వస్తుంది పో. చాల్తీ, ఈ నెల ఒక్కరోజన్నా బండి పెట్టినవా? ఈ రోజు దుకాణం పెట్టి డబ్బులు తేలేదంటే తిండి పెట్టమని అడగబాకు. ఇంకా కష్టపడి చేసిందంతా వేస్ట్ అయినట్టే. ఏలేలు, నేను ఎలా నన్ను ఇట్నే పండుకొని. అమ్మా, ఏందిది? పొద్దుగాల ఉప్మాని చేస్తావా? నేను తినా, నాకొద్దు. పో, పోయి మీ పాగల నాయన అడుగుపో. పోరా. అమ్మా, నాయన పని చేయనికి వెళ్తలేరు కదా. నా దగ్గర ఒక మస్త్ ఐడియా ఉంది. ఇట్లా రా. ఏ పుష్ప, జర తాగనీకి మంచి నీళ్ళు ఇయ్యవే. నువ్వే తీసుకపో, ఆ నేను నిద్రపోతున్నా. సరే ఉండనిత్తి, తర్వాత తాగుతావులే, నువ్వు పండుకో. ఏ పుష్ప, ఆకలి అవుతుంది, తిననీకేమన్నా చెయ్యే. చాలా బద్ధకంగా ఉంది. ఇప్పుడు వంట చేసే టోపిక నాకు లేదు. పొద్దుడ చేసిన ఉప్మా ఉంది, ఆ? పోయి తినపో. పుష్ప, నేను ఉప్మా తిననే. అబ్బా, ఆకలి అవుతుంది. రే రాజు, జరా యాదయ్య దుకాణం పోయి సమోసా తీసుకురారా. లే. చాలా బద్ధకంగా ఉంది నాయనా, నేను పండుకుంటా, డిస్టర్బ్ చేయకు, వదిలేయ్. అరే నువ్వు నా మాట వినవారా? వీళ్ళకి ఏమైంది పొద్దుగాల నేనేమన్నా అన్ననా వీళ్ళని? నాకిప్పుడు అర్థమైంది, వీళ్ళు నాకు గుణపాఠం నేర్పిద్దాం అనుకుంటున్నారు. చూడుర్రి రాజు, పుష్ప, నాతోటి తప్పైందని ఒప్పుకుంటున్నా. ఈ ఒక్కసారికి నన్ను క్షమించుర్రి. ఇప్పటి నుండి మనం రోజు దుకాణం పెడదాం, ఆదివారం ఒక్కరోజు సెలవు తీసుకుందాం. ఏమంటావు పుష్ప? హాహా, అట్లనే చేద్దాం. మంచిగా చెప్పినవులే. హా నాయనా, నేను కూడా మంచిగా చదువుతా. చదివి మన దుకాణాన్ని 5 స్టార్ రేంజ్ లో మారుస్తా. మంచిగుందిలే. రాజు వేసిన ఐడియా ఫలించి వాళ్ల నాన్న బద్ధకాన్ని విడిచిపెట్టాడు. ఇంకా కష్టపడి కూడా పనిచేస్తున్నాడు. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, సోమరితనం చెడు ప్రభావాన్ని చూపుతుంది. దాన్ని వదిలి ముందుకు కదిలినప్పుడే ఏదైనా సాధించగలం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.